మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 5వ తేదీ అనగా గురువారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సాయంత్రం 5 గంటలు దాటాక ఈ రాశి జాతకులకు ఇలా జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కెరియర్ కు సంబంధించి కావచ్చు, ఉద్యోగ జీవితానికి, వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు, ఈ రోజున ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో దాని తాలూకా ఫలితం అనేది తెలియక మీరు చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఫలితమైతే ఈ రోజున రాబోతుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి ఫలితం అద్భుతవంతంగా ఉంటుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే ఈ రోజున సాయంత్రం 5 గంటలు దాటాక వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి యొక్క జీవితంలో లైఫ్ సెటిల్మెంట్ కి సంబంధించి, అలాగే మీ యొక్క వ్యాపార జీవితానికి, ఉద్యోగ జీవితానికి, వృత్తి జీవితానికి సంబంధించిన అద్భుతవంతమైన వార్త అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలున్నాయి. కానీ మీ యొక్క వ్యాపార జీవితంలో ఇదివరకు కొన్ని మార్పులు చేయాలి అని ఆలోచించారు. కానీ దాని గురించి మీరు పట్టించుకోకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక పని అయితే మొదలు పెట్టబోతున్నారు. అలాగే మీకు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని వినియోగదారుల నుంచి ఈ రోజు వినే అవకాశాలు కానవస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి అయితే కనిపిస్తోంది. ఇది వరకు మీరు ఎంత కష్టపడ్డా కానీ దక్కని ఫలితం ఈ రోజున దక్కబోతుంది. తోటి ఉద్యోగస్తులతో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. మీ శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తించేలోపే ఆ క్రెడిట్ ని వాళ్లు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే శ్రమ మీద అయితే ఫలితం వారికే దక్కే అవకాశాలున్నాయి. ఈ విధంగా ఈ రాశి యొక్క జీవితంలో ఈ రోజున కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక అనవసరమైన వాదనలకు ఈ రోజున అస్సలు దిగొద్దు. ఎదుటి వ్యక్తుల విషయంలో ఒక అంచనాకు త్వరితగతిన రావద్దు. అనవసరపు చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే తోబుట్టువులతో కలిసి ఏదైనా వ్యాపార సముదాయాన్ని మీరు నడుపుతున్నట్లయితే వారితో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా వ్యాపార భాగస్వామ్యులు, తోబుట్టువులు అయినా ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పురోగతి పొందుకోవడానికి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. శ్రీ మహాలక్ష్మీదేవి సంపద యొక్క అధిదేవత. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు ఎల్లవేళలా తోడుగా ఉండడానికి ఖచ్చితంగా ఈ విధంగా ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.